హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటాయి. ఇవి మనకు నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక జార్ తీసుకొని, నేనైతే మిక్సీ జార్ తీసుకొని కలుపుతున్నాను. మీరైతే ఒక డబ్బాలో వేసుకొని ఒక 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి. మీరు ఒక బౌల్లో వేసుకొని 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోండి, బొంబాయి రవ్వ. అలా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వాము వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వాము అయితే సరిపోతుందన్నమాట. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కలర్ కోసం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం చపాతీ పిండి అయితే ఇలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. మనం మంచిగా కలుపుకుంటేనే బాగా వస్తాయి ఇవి. నేనైతే ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని వచ్చినాక ఇలా ఉండి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. నేనంతా కూడా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. చూసారా, ఒకసారి అయితే ఇలా కలుపుకొని మనమైతే పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మీకు ఒక పెద్ద చపాతీ సైజ్ అంతా ముద్ద అయితే చేసుకోండి. ఇలా చపాతీ సైజ్ అంతా ముద్ద చేసుకొని మన కింద పొడిపిండి చల్లుకుంటూ మనమైతే చపాతీ ఎలా తాల్చుకుంటామో ఆ విధంగానే తాల్చుకోవాలి. మనం పొడిపిండి చల్లుతూ ఈ విధంగా అయితే మరీ మందం అవసరం లేదు, మరీ పల్చగా అవసరం లేదు, మీడియం ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనమైతే చాకుతో కట్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. చూసారా, నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూసారా, అంతా కూడా ఈ విధంగానే కట్ చేసుకొని మళ్ళీ మనకు స్క్వేర్ షేప్ వచ్చేలా విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడ్డానికి కూడా బాగుంటాయి, అలాగే మనకు మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారా, అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా వచ్చే వరకు అయితే కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. అన్నీ కూడా మనం ఈ విధంగానే చేసి రెడీ పెట్టుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ కూడా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవైతే మనం వేసుకొని మనం అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఇవి ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనమైతే ఇవన్నీ కూడా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. చూసారా, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందన్నమాట. క్రిస్పీగా అవుతాయి. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ కూడా బౌల్లో వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకుంటే మనకు పిల్లలకి ఈవినింగ్ ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో చాలా సింపుల్గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇవైతే ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది, చూసేయండి. బర్డ్ నెస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక 2-3 ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇంకా నేను ఇందులో ధనియా పౌడర్, చాట్ మసాలా, అలాగే జీలకర్ర పొడి, ఇంకా కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇవంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు. ఇంకా లెమన్ కూడా పిండుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి లెమన్ వేయలేదు. లెమన్ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోండి. మీరు శనగపిండి ప్లేస్లో పన్నీర్ ఉంటే కూడా తురిమేసి వేసుకోండి. నేనైతే పన్నీర్ లేదు కాబట్టి శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా శనగపిండి వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది. మనకు బంగాళాదుంప స్మాష్ చేసాం కదా, దాంతో సరిపోతుందన్నమాట. చూసారా, ఈ విధంగా అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.
చూసారా, ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం బర్డ్ నెస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా మధ్యలో ఇట్లా బొట్టల మిగిలితో ఒత్తుకొని మనం బర్డ్ నెస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారా, మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే చేసి పెట్టుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసి పెట్టుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. చూసారా, ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోండి. నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, లేదంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయితే సూపర్గా చేసి ఇవ్వచ్చు. వెంటనే చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, అన్నీ కూడా ఏ విధంగా చేసి అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న బర్డ్ నెస్ట్ ఉన్నాయి కదా, అవైతే ఇందులో డిప్ చేసి మనకు సేమియా ఉంటుంది కదా, సేమియాలో ఇలా డిప్ చేసి మనమైతే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ సన్న సేమియా తీసుకున్నాను. మీ దగ్గర ఏ సేమియా ఉంటే ఆ సేమియా అయితే తీసుకొని ఇలా మనం కార్న్ఫ్లోర్లో ముంచేసి మనం సేమియాలో కూడా డిప్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగానే అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, చాలా బాగుంటాయి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనమైతే రెడీ చేసుకున్న బర్డ్ నెస్ట్ అయితే ఇందులో వేసుకొని మనమైతే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. వేసిన 2 నిమిషాల తర్వాత అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు సేమియా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టి ఇవంతా కూడా మంచిగా లోపలంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూసారా, పైన అంతా కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుందన్నమాట. అవి ఎక్కువ మాడకుండా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, అలా అయితేనే బాగుంటాయి. సో ఈ విధంగా మిగతావన్నీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీతోనైనా తినొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా డెకరేట్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా బేకరీ స్టైల్లో చెకోడీలు అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి, లోపల గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. మనకైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల. ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది, చూసేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. నేను 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో తగినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు, అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. ఇదంతా కూడా కలిపేసుకొని మనం మంచిగా నీళ్ళన్నీ కూడా మరిగేంతవరకు మరిగించుకోవాలన్నమాట. చూసారా, ఇవన్నీ కూడా మంచిగా మరగాలి. మరిగిన తర్వాత మనం ఇందులోకి అయితే పిండి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వాటర్ అన్ని కూడా మరిగిన తర్వాత నేను 2 గ్లాసుల నీళ్ళకి 2 గ్లాసుల మైదాపిండి అయితే తీసుకున్నాను. ఇలా మైదాపిండి అంతా కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ పోయేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇదంతా కలిసే విధంగా పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా కలుపుకొని వాటర్ అంతా ఏం లేకుండా అయిపోయేంత వరకు అయితే మనం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా కూడా తీసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదంతా కూడా తీసి వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. నేనైతే వేరే ప్లేట్లోకి వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుతున్నాను. పిండి అంతా కలిసే విధంగా కలుపుతూనే మనకు గుల్లగా వస్తుంది, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం కలిపే విధంలోనే ఉంటుంది. మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి చెకోడీలు అయితే. చూసారా, ఫైనల్గా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకు పిండి అనేది మంచిగా కలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట మంచిగా.
చూసారా, ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకొని నేనైతే మురుకుల గుట్టంలో కొంచెం ఆయిల్ రుద్దేసి ఇంకా పిండి ఎంత పడుతుందో అంతా మురుకుల గుట్టంలో అయితే పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే చేయితోటి కూడా చేసుకోవచ్చు. నేనైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంక ఇలా మురుకుల గుట్టంలో పెట్టేసి ఇంక ఇలా అయితే ఒత్తుకుంటున్నాను. చూసారా, ఇంక ఇలా చేస్తే అయితే చాలా తొందరగా అయిపోతుంది. మనము ఒక రోజులోనే ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు అన్నమాట. చాలా తొందరగా అవుతుంది. ఇలా అయితే చేతితోటి అయితే కొంచెం లేట్ అవుతుంది. నేనైతే ఇంకా ఇలా మురుకుల గుట్టంతో ఇలా చేసి ఇంకా స్టార్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకున్నాను కింద ప్లేటు. అలా పెట్టేసుకొని ఇలా వేసుకొని మనం చెకుడిలాగా చుట్టుకొని పెట్టుకోవడమే. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూసారా, నేనైతే మొత్తం పిండి కూడా చేసేసాను. నాకైతే 2 ప్లేట్లు నిండిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. సో ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న చెకోడీలన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన వెంటనే కదపకూడదు. వేసిన 2-3 నిమిషాలకైతే కలపాలన్నమాట. ఇలా పైకి వస్తాయి మనం కదప ముందుకి. ఇలా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు కదుపుతూ మనమైతే మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఫైనల్గా మన చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.